హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అసలు సున్నుండలు చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది, అది కూడానండి పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా చేసేవారో ఆ ప్రాసెస్ అంతా కూడా ఈరోజు మన వీడియోలో చూపిస్తానండి. మినువులు శుభ్రం చేసిన దగ్గర నుంచి వాటిని వేయించి తిరగలిలో వేసి బద్ద చేసి తర్వాత ఆ పొట్టు అంతా చెరిగేసి తర్వాత మళ్ళీ జల్లెడ వేసి పిండి పట్టించి నెయ్యిని కూడా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. కాచిన నెయ్యితో తర్వాత మనం సున్నుండలు చుట్టడం ఇదంతా కూడా ఈరోజు మన వీడియోలో ఉంటుందండి. ఈ మినువుల్ని మాకు చుట్టాలు ఇచ్చారండి. మినువుల్ని ఎలా శుభ్రం చేయాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా అమ్మమ్మ చేస్తుంది కదండి. కొన్ని మినువుల్ని ఇలా పీట మీద వేసామనుకోండి, అలా జారు వదిలేసినప్పుడు మంచి మినువులు అంటే బరువుగా ఉన్నాయి లావుగా ఉన్నాయి అన్నీ కూడా కిందకు వచ్చేస్తున్నాయి. పైన ఏంటంటే మట్టి బెడ్డలు కానీ రాళ్ళు కానీ ఇంకా చిన్న చిన్న మినువులు కానీ ఉన్నాయనుకోండి, అవన్నీ పైన ఆగిపోతాయంట. అందుకని ఇలా శుభ్రం చేస్తారంటండి. పెద్దవాళ్ళందరికీ ఈ ప్రాసెస్ తెలుస్తుంది కానండి, మరి చిన్నపిల్లలు లాంటి వాళ్ళు చాలామంది చూసి ఉండరు, చాలామందికి తెలియదు కదా అని ఇక్కడ ఒకసారి చూపించానండి. అలా మనం మినువుల్ని శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి పొయ్యి మీద మినువుల్ని కూడా వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మినువుల్ని దగ్గరే ఉండి వేయించుకోవాలి. మినువులు వేయించేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుందండి, భలే ఉంటుంది ఆ స్మెల్ అయితేనే. ఇదిగోండి ఇక్కడ అమ్మమ్మ అయితే పొయ్యి మీద మినువుల్ని కూడా వేయించేస్తుంది. మనం తీసుకున్న మినువులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని పక్కకు తీసుకుంటే ఇక్కడితో ఒక పని అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రెండో పని మొదలైంది. అదేంటంటేనండి ఇదిగోండి మనం వేయించిన మినువుల్ని తిరగల్లో వేసి బద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఈ తిరగల్ని ఉపయోగించడం కూడా చాలా తక్కువేనండి. ఇప్పుడు రుబ్బురోలు అనుకోండి, పచ్చళ్ళు గట్ట చేసుకుంటాం కాబట్టి అస్తమాను దానిని అయితే ఉపయోగిస్తాము. ఈ తిరగలు అయితే కనుక ఇలా మినువులు విసురుకోవడానికి, ఇంకా మనం వరినొక ఉప్మా చేసుకుంటాం కదా, బియ్యాన్ని విసురుకోవడానికి ఈ రెండిట్లకి బాగా ఉపయోగపడుతుంది. ఇదివరకటి రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఇదిగోండి ఇలా రోట్లో ఈసిరే మనకి సున్నుండలు చుట్టేవారు. అప్పుడైతే ఇలా పిండి ఆడడానికి ఇలా విసరడానికి మిషన్లు ఏమీ లేవు కాబట్టి ఇలా చేత్తోనే చేసుకునేవారు. అప్పట్లో ఉపయోగించే ఈ వస్తువులన్నీ ఇప్పుడు ఎవరింట్లో చూసినా ఒక మూలనే ఉంటున్నాయి తప్ప వీటిని ఉపయోగించే వాళ్ళే లేరు కదండి. మాకు ఈ మినువులు చుట్టాలు ఇచ్చారని చెప్పాను కదండి. మినువులు ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు మేము ఈ తిరగలను అయితే బయటకు తీసాము. అంటే మేము కూడా సున్నుండలు ఎప్పుడన్నా చేసుకోవాలి అంటే మనం సరుకులు రాసుకునేటప్పుడు వేయించిన మినపప్పు అని రాసేస్తే బయట వేయించిన మినపప్పు ఇంకా అందులో వేయించిన బియ్యం కూడా వేసేసి ప్యాకింగ్ వచ్చేస్తుందండి. మనం ఆ మినపప్పును తీసి తెచ్చుకుని మిల్ దగ్గరికి వెళ్ళి మనం పిండి పట్టించేసుకుని సున్నుండలు చుట్టేసుకుంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది. ఇప్పుడైతేనే ఇలా మినువులు వేయించి తిరగల్లో వేసి బద్ద చేసి చెరిగి పిండి పట్టించి ఉండలు చుట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. ఈ పనులన్నీ ఈ రోజుల్లో వాళ్ళు చేయాలంటే అసలు ఎవరు చేయలేకపోతున్నారు. అంటే చెయ్యగలిగినా కానీ అంటే మిషన్స్ గట్ట వచ్చేసినాయి కాబట్టి సుఖం వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎవరు చేయాలనుకోవట్లేదు. ఇంకా ఇలాంటి పనులన్నీ పక్కన పెట్టేసి ఎక్సర్సైజులు చేయడం, వాకింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు తప్ప ఈ పనులు మాత్రం అంటే ఇంట్లో పనులు మాత్రం చేసుకోవడానికి ఎవరు ఒప్పుకోవట్లేదండి. మన అమ్మమ్మలు నానమ్మలు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం కూడా ఇదే. వాళ్ళు ఫుల్గా తిన్నా కానండి వాళ్ళ పని వాళ్ళు ఇలా చేసుకుంటూ ఉండేవారు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవారు. నాకు ఇలాంటి పనులు అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పుడు కూడా అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మ ఇలాంటి పనులు ఏమన్నా చేస్తుంటే నేను కూడా వీళ్ళిద్దరి మధ్యలో దూరేసి నేను కూడా చేసేదాన్ని. ఇంకా అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తుంది కాబట్టి మిషన్ కుట్టినా కానీ మా అమ్మ అటు ఇటు వెళ్ళనిచ్చి నేను ఎక్కేసేదాన్ని. మిషన్ ఎక్కేసి ఎంతో కొంతైనా కుట్టేదాన్ని. ఇంకా అమ్మ పెయింటింగ్ వేస్తుంటే పెయింటింగ్ వేయడం, వర్క్ చేస్తుంటే వర్క్ చేయడం ఇలాంటి అన్నిటిలోనూ దూరేసేదాన్ని. ఇంట్రెస్ట్ లేకపోతే మనం కూడా చేయలేం కదండి. నాకు కూడా ఇంట్రెస్ట్ ఇలాంటివంటేనే. ఇక ఇదిగోండి కొంచెం కొంచెంగా మినువుల్ని అలా మధ్యలో వేసామనుకోండి, ఆ మినువులన్నీ కిందకి వెళ్తాయి. మనం అలా తిప్పడం వల్ల ఆ మినువులు రెండు బద్దల్లా అయిపోతాయి. ఇలా తిరగలిలో మినువులు వేసడం చూసి పెద్దవాళ్ళందరూనేమో చూసి చాలా రోజులైంది అనుకుంటారు. చిన్నపిల్లలు లాంటి వాళ్ళేమో ఇదేంటి మేము ఎప్పుడూ చూడలేదు, ఇదేదో డిఫరెంట్గా ఉందని కొంతమంది అనుకుంటారు. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు చాలామంది చూసి ఉండరండి. ఇదిగోండి ఫైనల్గా మేము తీసుకున్న మినువులన్నింటినీ కూడా విసిరేసాము.
మినువుల్ని తిరగల్లో వేసి తిప్పడం ద్వారా ఇదిగోండి మినువులంతా ఇలా మినపప్పులా అయిపోతాయి. మనం బయట కొన్నప్పుడు మినపప్పు బద్ద ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఇది వరకటి రోజుల్లో ఇలా బద్ద చేసుకోవాలంటే ఈ తిరగల్లో వేసే తిప్పుకునేవారు. ఇప్పుడు మనం ఇలా బద్ద చేసేసుకున్న మినపప్పుని ఇప్పుడు జల్లెట్లో వేసుకుని జల్లెడ వేసుకున్నాం అనుకోండి, మెత్తగా అయిపోయిందల్లా కిందకు వచ్చేస్తుంది. ముందు జల్లెడ వేసేసుకున్న తర్వాత చేటలో వేసి చెరిగేసామనుకోండి పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఇదంతా మనం పని అనుకుంటే పనేనండి, చేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గానే అయిపోతుంది. చూస్తే దెయ్యం చేస్తే పని అనే సామెత ఉంటుంది కదండి. ఇలాంటి పనులు చేసినప్పుడల్లా నాకు ఆ సామెతే గుర్తొస్తూ ఉంటుంది. మనం మొదలు పెట్టక ముందు మొదలు పెట్టాలంటేనే భయం వేస్తుందండి ఇలాంటి పనులు. ఒకసారి మొదలు పెట్టామంటే మనకి చేయాలనిపిస్తుంది. ఇదిగోండి మనం ఇలాగా జల్లిట్లో వేసేసుకున్నాం అనుకోండి, ఆ మెత్తగా పొడి అయిపోయిందంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ముందు అలా జల్లిడ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి చేటలో వేసి ఇలా చెరిగామనుకోండి, మినపప్పులో ఉన్న పొట్టు అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా చేటలో వేసి చెరగడం కూడా అందరికీ రాదండి. నేను అన్ని పనులు చేసేస్తాను కానీ ఇలా చెరగడం అంటే అసలు రాదు. అంటే మనం రోజు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందేమో, కానీ ఇలాంటి పనులన్నీ ఇప్పుడు చేయట్లేదు కాబట్టి అలవాటు లేక నాకు కూడా రాలేదు. ఇక్కడ అమ్మమ్మ అయితే అసలు పొట్టు ఎక్కడ లేకుండా చెరిగేసేలా ఉంది. కానీ నేను మాత్రం ఏమన్నానంటే అక్కడక్కడ పొట్టు ఉన్నా పర్వాలేదు మొత్తం చెరగొద్దు అనేసి అన్నాను. ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు కదండి అలా మినపొట్టుని గట్ట తినడమే మంచిది అనేసి. నేను ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కూడా మినప పొట్టుని మొత్తం కడగకుండా అక్కడక్కడ ఉండేలాగానే కడిగేస్తాను. ఇక్కడ ఈ మినపప్పులో కూడా పొట్టు ఉండేలాగానే చెరగమన్నాను. ఇంకా ఇవేమో వేయించిన బియ్యం అండి. మనం సున్నుండలు చేసుకునేటప్పుడు ఆ పిండిని ఆడించుకునేటప్పుడు అందులో వేయించుకున్న బియ్యం కూడా వేయాలంట. ఎక్కువగా అందరూ కూడా వేయించుకున్న బియ్యాన్నే వేస్తారండి. కొంతమంది ఏమో వేపుడు శనగపప్పును కూడా వేస్తారంట కమ్మదనం రావడం కోసం. ఇలా ఇదిగోండి వేయించిన మినువుల్లో కూడా మనం వేయించిన బియ్యం వేసేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిల్లు దగ్గర తీసుకువెళ్ళి పిండి పట్టించుకోవాలి. ఇంట్లో మనం మిక్సీలో అయినా వేసేసుకోవచ్చండి, నేను మిక్సీలోనే వేసేద్దామన్నాను. మిక్సీలో పిండి పట్టడం కంటే మిల్లు దగ్గరికి తీసుకువెళ్తే పిండి బాగుంటుంది, మనకు దగ్గరలోనే ఉంది కదా నేను తీసుకెళ్ళి ఆడించుకొస్తాననేసి ఇక్కడ అమ్మమ్మ మినపప్పు ఎంత అయిందా అని కొలుచుకుని తీసుకెళ్తాను. వచ్చిన తర్వాత అండి మేము ఇంట్లో అసలు నెయ్యిని ఎలా తయారు చేసుకుంటామో అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగో అండి ఇదంతా కూడా పెరుగు తోడు పెట్టిన తర్వాత పెరుగు మీద వచ్చిన మేగడండి. ఈ మేగడంతా కూడా ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటాము. ఈ బాక్స్ ఫుల్గా అయిపోయిన తర్వాత అప్పుడు తీసి వెనపూస తీసి నెయ్యినైతే కాసుకుంటాము. ప్రతిరోజు మనం పాలు తోడేసుకుంటాం కదండి, పాలు కాచిన తర్వాత ఆ పాలని పెరుగు కోసం తోడు పెట్టుకుంటాం కదా, తోడు పెట్టుకున్న తర్వాత ఆ పెరుగు మీద వచ్చిన మేగడ్ని ఒక బాక్స్లోకి తీసేస్తాము. ఇలా ప్రతిరోజు కూడా అంతేనండి. ఈ బాక్స్ మొత్తం మేగడతో నిండిపోయిన తర్వాత డీప్ ఫ్రీజర్లోంచి బయటికి తీసేసి కూలింగ్ మొత్తం పోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని 2 నిమిషాల పాటు మనం అలా తిప్పామనుకోండి వెనపూస పడిపోతుంది. ఇది వరకైతే చల్లకామతో తిప్పేవారు కదా, మజ్జిగ కామతో తిప్పితే అప్పుడు వెనపూస పడేది. ఇప్పుడు అన్నీ ఈజీ ప్రాసెస్లో వచ్చేసినాయి కదండి. మిక్సీ జార్లో వేసి ఇదిగోండి మనం 2 నిమిషాల పాటు తిప్పామనుకోండి వెనపూస అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ మేగడ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకుని మేము వెనపూసనైతే తీసేసుకుంటున్నాము. ఇదిగోండి ఈరోజు మాకు ఇంత వెన్నపూస అయితే వచ్చింది. ఈ వెన్నపూస మొత్తాన్ని 2-3 సార్లు బాగా కడిగేయాలండి. కడిగేస్తే కనుక స్మెల్ ఏమన్నా ఉంటే అదంతా పోతుంది. 2-3 సార్లు బాగా కడిగేసిన తర్వాత అప్పుడు మనం నెయ్యిని కాసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి 10 నిమిషాల పాటు మనం దగ్గరే ఉండి మరిగించుకున్నాం అనుకోండి నెయ్యి రెడీ అయిపోతుంది. చాలా యాడ్స్లో చెప్తారు కదండి పూస లాంటి నెయ్యి అనేసి, అలా మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఆ పూసలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మాకు పొలంలో ఆవు ఉంది కదండి, ఇది ఆవు నెయ్యి, అందుకే ఇంత ఎల్లో కలర్లో ఉంది. అదే గేదె నెయ్యి అనుకోండి వైట్ కలర్లో ఉంటుంది. ఆవు నెయ్యి మంచి ఎల్లో కలర్లో ఉంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇక కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. గేదె నెయ్యితో పోలిస్తే ఆవు నెయ్యి చాలా కాస్ట్ ఉంటుంది. నెయ్యి కాగిందో లేదో అని మనకి చూడడానికి తెలిసిపోతుంది, స్మెల్ కూడా తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే సున్నుండలు చుట్టడం కోసం పిండి రెడీగా ఉంది, ఇంకా నెయ్యి కూడా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ బెల్లాన్ని కూడా తురిమేస్తున్నాను. బెల్లాన్ని కూడా రెడీగా పెట్టుకున్నామంటే ఇక సున్నుండలు చుట్టేసుకోవచ్చు. ఇంకా ఎంత బెల్లం వేయాలి అంటేనండి 1కి 1 చొప్పున వేసుకోవాలి. 1 గ్లాస్ మనం సున్నుండల పొడి తీసుకుంటే 1 గ్లాస్ బెల్లాన్ని వేసుకోవాలి. సమాన క్వాంటిటీలో వేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు మేమైతే 2 తవ్వల సున్నుండల పిండి ఇంకా 2 తవ్వల బెల్లం వేసి కలుపుకుంటున్నాము. ఇంకా సున్నుండల పిండి మిగిలింది కానీ మరి నెయ్యి కావాలి కదండి, అంత పిండికి నెయ్యి సరిపోదని 2 తవల పిండిని మాత్రమే కలుపుతున్నాము. బెల్లం సున్నుండల పిండి రెండింటిని మనం చేత్తో బాగా కలిపినా అంతగా మిక్స్ అవ్వదు. అందుకని మిక్సీ జార్లో వేసేసుకుని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి బాగా కలుస్తాయి 2 కూడాను. అందుకని ఇదిగోండి కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసేసుకున్నాం అనుకోండి, చూసారు కదా చాలా బాగా కలుస్తుంది మిక్సీ పట్టుకుంటేనే. ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న నెయ్యిని కూడా మొత్తం వేసేసుకుని నెయ్యి కూడా పిండిలో బాగా కలిసేలాగా చేత్తో కలిపేసుకుని అప్పుడు ఇంక మనం సున్నుండలు నొక్కేసుకోవడమే. సున్నుండలు చేసుకోవాలి అంటే ఇదిగోండి ఎంత పని ఉంటుంది. ఇది వరకటి రోజుల్లో ఇవన్నీ చేసి అప్పుడు సున్నుండలు చేసేవారు. ఇప్పుడైతేనండి వేపుడు మినపప్పు అని రాసేసామనుకోండి, బయట షాప్ దగ్గర వేపిన మినపప్పు అందులోనే వేయించిన బియ్యాన్ని కూడా వేసి మనకి ప్యాకింగ్ వచ్చేస్తుంది. ఇంకా డైరెక్ట్గా మనం మిల్లు దగ్గర తీసుకెళ్ళి పిండి పట్టించేసుకుని నెయ్యి వేసి ఉండలు చుట్టేసుకుంటే సున్నుండలు అయితే ఇప్పుడు రెడీ అయిపోతున్నాయి. కానీ ఇది వరకు మాత్రం ఎంత ప్రాసెస్లో సున్నుండలు చుట్టేవారు. కానీ ఇలా చేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈ సున్నుండల్ని సంక్రాంతి అప్పుడు చేయాలండి. సంక్రాంతి పిండి వంటల్లో సున్నుండలు కూడా ఉండాలి అప్పుడు. అంటే ఇంట్లో నెయ్యి లేక ఈ పని అయితే పక్కన పెట్టేశాము. మా పెద్దోడికైతే సున్నుండలు చాలా ఇష్టము. అమ్మ సున్నుండలు అంటున్నాడు కానీ ఇంట్లో నెయ్యి లేక ఈ పని అయితే అవ్వట్లేదు. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి మా వాళ్ళిద్దరూ కూడాను. సున్నుండలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ సున్నుండలు ఇష్టమే కదా. ఈరోజు మేము ఇలా అయితే సున్నుండలు చేసేసాము. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. ఈరోజు వీడియోలో నేను చేసుకునే ఇంకొక పనిని మీతో షేర్ చేసుకుంటానండి. అదేంటంటే ఇప్పుడు మనం ఐరన్ చేయడానికి షర్ట్స్ ఇస్తాం కదా, అవి తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా పొద్దున్నే నేను ఎండలో అయితే ఆరబెట్టేశాను. అంటే అవి తడి చేసి తీసుకొస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎండలో ఆరబెట్టుకోవాలి. మా బట్టలన్నీ మేమే ఐరన్ చేసేసుకునే వాళ్ళమండి. మా చిన్నప్పుడు కూడా అమ్మమ్మ మా ఇంట్లో బట్టలన్నీ అమ్మమ్మే చేసేసేది. అలా నేను వచ్చిన తర్వాత కూడా నాకు కూడా అలవాటు అయిపోయింది. మా బట్టలన్నీ మేమే ఐరన్ చేసేసుకునే వాళ్ళము ఖాళీగా ఉన్నప్పుడు. తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్ పోయిందనేసి బయట ఇవ్వడానికి అలవాటు పడ్డామండి. ఒక్కసారి బయట ఇచ్చామా ఇక ఇంట్లో చేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది. నావి పిల్లలవి అమ్మమ్మవి మావైతే మేమే చేసేసుకుంటాం. కానీ తాతయ్య మావయ్య వీళ్ళిద్దరే మాత్రం బయటకే ఇచ్చేస్తున్నాము. బయట ఐరన్ చేయడానికి ఇచ్చిన తర్వాత అవి తీసి తెచ్చుకున్నాక మనం ఎండలో ఆరబెట్టేసుకున్నాక ఇక్కడ నేను చూపించిన విధంగా కాలర్ ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వచ్చేలాగా మనం ఎలా పెట్టుకున్నాం అనుకోండి కబోర్డ్స్లో, మనకి బట్టలు తీసుకునేటప్పుడు కూడా అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. ఈ టైప్లో చేసుకోవడం మీలో కొంతమందికి తెలిసే ఉంటుందండి, కానీ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈరోజు నేను చేసుకునే పని కాబట్టి దీనిని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. షర్ట్స్ని ఒకటి అటువైపు కాలర్ వచ్చేలాగా ఒకటి ఇటువైపు కాలర్ వచ్చేలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనం సర్దేసుకుని కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకున్నామంటే అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. అంటే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చండి. నా వీడియోస్ ఎక్కువ టీనేజ్ పిల్లలు కూడా చూస్తున్నారు. అప్పుడే పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చూసారనుకోండి, అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి పనులు తెలియవు కదని అలాంటివి కూడా చూపిస్తూ ఉంటాను. ఇంకా ఇదిగోండి ఇప్పుడు పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లల కోసం నేను ఎగ్ దోశ వేశాను ఈరోజు. వాళ్ళేమో దోశ ఏమనుకుని మొహం మార్చుకుని కూర్చున్నారు. ఇది ఎగ్ దోశ అని చెప్పేసరికి చూసుకుని హ్యాపీగా అయితే తినేస్తున్నారు. ఇలాంటి కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి ఆకలితో ఉంటారు కాబట్టి బాగా ఇష్టంగా తింటారు. ఇది వాళ్ళ వీడియో అండి. ఈ వీడియోలో నేను ఇంకా సున్నుండల్ని మేము ఎలా చేసుకున్నాము, నెయ్యి ఎలా కాసాము, ఈ పనులన్నీ ఈరోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇది వాళ్ళ వీడియో అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.